సరే ఇంకోటి పంజాబ్ గురించి గూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ మొత్తం గూడా టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో ఉండే. మళ్ళీ తర్వాత వరుసగా పరాజయం అవ్వడం ఎలా చూస్తా ఉన్నారు సార్ దీన్ని? ఐ థింక్ మనం చిన్నప్పుడు మీకు గూడా గుర్తనుకుంటా ఇట్లా పరమపద సోపాన పటం అని మనం ఒక ప్లే ఆడేది తెలుసా ఇట్లా. హ్మ్. అన్ని పాములు ఒకసారి తిన్న తర్వాత మళ్ళా కింద పడిపోతున్నాం. అవునవును. అంతవరకు మీదికెళ్తాం. ఇట్లా కాయిన్స్ తోటి మనం గెలిచి లక్కీగా మళ్ళా ఒక్కసారి సడెన్‌గా పడిపోతుంటాం. సో, ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటుంది అసలు యాక్చువల్‌గా. దానికి నేనేమంటానంటే నాకు అంటే కొంచెం మనం అనలైజ్ సీరియస్‌గా చేసినట్లయితే సడెన్‌గా శ్రేయస్ అయ్యర్ యొక్క ఫార్మ్ డిప్ కావడం అండ్ దట్ టూ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనబడింది. బికాస్ యూ రిమెంబర్ ఢిల్లీతో మ్యాచ్ గెలిచిన తర్వాత వాళ్ళేమన్నారంటే, మేము 300 గూడా చేజ్ చేయగలుగుతాం అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్‌ని అది జేయడం. అట్లా బికాస్ అవునవును. ఉండవచ్చు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండవచ్చు. మంచి టీమ్ ఉంది గనక, కెప్టెన్ పైన కూడా నమ్మకం ఉంది గనక ఉండవచ్చు. కానీ కొంచెం లిటిల్ బిట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడ్డారు టీమ్ యాక్చువల్లీ. సడెన్‌గా కాంప్లిసెన్సీ అంటాం గదా! అది కొంచెం ఎక్కువగా టీమ్‌లో కనబడింది. సో, దాంతోటి సడెన్‌గా ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇగ అక్కడి నుంచి మళ్ళా కోలుకోవడం లేదు వాళ్ళు రియల్‌గా హ్మ్. చెప్పాలంటే. హ్మ్. సో, బ్యాక్ టు విక్టరీ అయిపోయింది మ్యాండేటరీ. ఈరోజు విక్టరీ కూడా సరిపోదు. లక్నోని ఓడించడం ఒకటే కాకుండా దే హావ్ టు వెయిట్ ఫర్ టుమారోస్ మ్యాచ్ బిట్వీన్ ఆర్ఆర్ అండ్ ముంబై. హ్మ్. హ్మ్. ఆర్ఆర్ ముంబైతో ఓడిపోవడం ఒకటి, కోల్కతా గూడా ఢిల్లీ చేతిలో ఓడిపోవడం చూస్తారు వాళ్ళు. అప్పుడు పంజాబ్ ఈరోజు గెలిచినట్లయితే వాళ్ళకు ఫలితం అనేది ఉంటుంది. బికాస్ కానీ ఈరోజు కోల్కతా గెలవడంతోటి టీమ్‌ని ఎలా వాళ్ళు జూడొచ్చు మనం? మొత్తం డౌన్ అండ్ అప్ వస్తా ఉంది గదా! ఐ థింక్ కోల్కతా కూడా స్టార్టింగ్‌లో స్ట్రగుల్ అయినారు. బట్ అవును. లేట్‌గా కొంచెం బ్లాసమ్ అయినారు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు కన్సిస్టెన్సీ కనబరుచున్నట్లయితే ఐ థింక్ ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ టీమ్ యాక్చువల్లీ. అలెన్ స్టార్టింగ్‌లో ఫార్మ్‌లో లేకుండే. లేట్‌గా సెంచరీ సాధించడం, మంచి రన్స్ స్కోర్ చేయడం చూసాం. మనీష్ పాండేని లేట్‌గా తీసుకొనొచ్చారు. రఘువంశీ హాస్ బీన్ గుడ్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళకు నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి కూడా ఎవ్రీ మ్యాచ్‌లో స్టార్టింగ్‌లో బౌలింగ్ చేయలేదు. రీసెంట్‌గా అవును. ఆఫ్‌కోర్స్ కొంచెం చేస్తున్నారు గానీ, వాళ్ళకు పేసర్స్ లేకపోవడం, స్టార్టింగ్‌లోనే హర్షిత్ రాణా దూరం కావడం, పత్తి రాణా ఒకే మ్యాచ్ ఆడడం. సో, ఐ థింక్ దే హావ్ బీన్ హిట్ బై ఇంజరీస్. టీమ్ హాస్ బీన్ హిట్ బై ఇంజరీస్ కూడా ఉన్నాయి వాళ్ళకు. హ్మ్. రహానే ప్రతి మ్యాచ్‌లో ఆడకపోవడం. హి ఈస్ నాట్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ రియల్‌గా చెప్పాలంటే. సో, ఐ థింక్ వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ గ్రీన్ గూడా అంత డబ్బు పెట్టి కొనుక్కున్నారు. ఆల్ రౌండర్ హైయెస్ట్ పేడ్ ప్లేయర్ వాళ్ళకు. అతడు ఇప్పుడు ఆడుతున్నాడు గానీ స్టార్టింగ్‌లో చాలా ఫెయిల్యూర్ చూసాం. సో, ఐ థింక్ హ్మ్. పవల్ ఆడేస్తున్నారు, డ్రాప్ చేస్తున్నారు. సో, ఐ థింక్ వాళ్ళకి కూడా కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. మీరు చూడండి ఇప్పుడు పంజాబ్ ఒకటే టీమ్ లాస్ట్ 25 మ్యాచెస్‌లో అనుకుంటా 19 మ్యాచెస్‌లోనో ఇంకా అంతకంటే ఎక్కువగా. అంటే ప్రతిసారి గూడా ఓపెనర్స్‌గా దిగినప్పటి నుండి ఆర్యాను తర్వాత మీరన్ను డ్రాప్ చేయలేదు. వాళ్ళిద్దరే బ్యాటింగ్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. బట్ అట్లా లక్నోకి జరిగిందా? అట్లా ఢిల్లీకి జరిగిందా? అట్లా ఈవెన్ ఆర్‌సీబీకి కూడా జరిగిందా ఇంజరీ? చెన్నైకి జరిగిందా? ఎవ్రీ టీమ్ మ్యాచ్ ముంబైకి జరగలేదు. ఓసారి డికాక్‌ను, ఓసారి రికల్టన్, రోహిత్ శర్మ అంటే చాలా కాంబినేషన్స్ చేంజ్ చేయడం చూసాం. బట్ పంజాబ్ ఎప్పుడు ఓపెనర్స్‌ని మాత్రం చేంజ్ చేయలేదు. సో, అవి కూడా నేనేమనుకుంటానంటే కోల్‌కతాకు కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ కాకపోవడం. హైదరాబాద్‌కి అదే జరిగింది కదా! అవును. స్టార్టింగ్‌లో ఉన్నట్కడ్ ఆడించారు. హి వాస్ ఎ ఫెయిల్యూర్. హర్షల్ పటేల్ నిన్న కూడా ఆడాడు. నాట్ వెరీ ఎఫెక్టివ్‌గా కనబడలేదు. సో, కొన్ని వర్కౌట్ కాలేదు. బట్ యంగ్‌స్టర్స్ ఎప్పుడైతే చక్కటి బౌలింగ్ కనబరచడం జూసామో మనం. షకీబ్ హుస్సేన్ గానివ్వండి, తర్వాత ప్రఫుల్ ఎంగే గానివ్వండి, అప్పటినుంచి కొంచెం టీమ్‌లో కొంచెం క కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. బ్యాటింగ్‌లో ఏం ప్రాబ్లమ్ లేదు. బ్యాటింగ్‌లో ఎవ్రీబడీ టాప్ 4 బ్యాటర్స్ ఆర్ బ్రిలియంట్‌లీ బ్యాటింగ్ చేస్తున్నారు. అవును. డౌటే లేదు. సో, బౌలింగ్‌లో కూడా వాళ్ళకు కట్టడి చేయొచ్చు. ఎంత తక్కువ టోటల్‌నైనా గాని అనే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది గనుక హైదరాబాద్ ఇప్పుడు ప్లే ఆఫ్‌కి చేరుకున్నారు వాళ్ళు. అండ్ ఈ యొక్క టీమ్ చూడాలి మరి ఇవాళ లక్నో ఓడించి వాళ్ళ ఆశలను సజీవంగా ఉంచుకుంటారా? లేకుంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓడిపోయి కలకత్తా ఓడిపోయినట్లయితే ఆర్‌సీబీ రేపు మ్యాచ్ ఓడిపోయినా గాని ఆర్‌సీబీకి ఆర్ఆర్ ఓడిపోయినా గాని ఆర్ఆర్‌కి ఛాన్స్ ఉంటుంది. అవును. నెట్ రన్ రేట్ బెటర్‌గా ఉంది. అప్పుడు ఢిల్లీ చాలా బిగ్ విక్టరీ సాధించాలి అగైన్స్ట్ కోల్‌కతా. అది సాధ్యంగానైతే కనబడటం లేదు. సో, ఐ థింక్ ఒకవేళ పంజాబ్ అండ్ కోల్‌కతా ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో ఓడిపోయినట్లయితే నాకేమనిపిస్తదంటే ఢిల్లీ గెలిచా గాని, ఢిల్లీ ఔట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే వాళ్ళకి నెట్ రన్ రేట్ తోటి. ఆర్ఆర్ రేపు ముంబై అగైన్స్ట్ ఓడిపోయినా గాని, ఆ రన్ రేట్ ఒకటి వాళ్ళు కొంచెం కాలిక్యులేట్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతది. దే విల్ బి ఇన్ ది ప్లే ఆఫ్స్.